జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకురావడమో ఇలాంటి కేసుల్ని మనం ప్రోత్సహించడమో నా ఉద్దేశం కాదు. ఇవాళ రేపు మనం చూస్తున్న సినిమాలు కానీ, సినిమాల్లో ఉన్న హీరో పాత్రలు చేసే గ్యాంబ్లింగ్లు కానీ, ఇష్టం వచ్చినట్లుగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి తగిలిన దెబ్బలని ఆసరా, అంటే ఒక హీరోకు దెబ్బ తగిలింది అనుకోండి, అంటే ఇది మానసికంగా తన కుటుంబం మీద ఒక దెబ్బ పడింది అనుకోండి, ఆ హీరో రెచ్చిపోయి డబ్బు సంపాదించడం, అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరికేయడం లాంటి సీన్స్, సిచ్యువేషన్స్ని మనం ఆహాకారాలు ఓహోకారాల మధ్య ఆ సినిమా హీరోని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. సేమ్ ఇక్కడ ఒకవేళ అలా చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలానే చేయాలి. ఇక్కడ సేమ్ ఇదే, ఆయన సీఎం అవ్వాలి అనుకున్న దానికి దెబ్బ పడింది, ఆ దెబ్బ ఆయన కుటుంబానికి పడింది అని ఫీల్ అయ్యారు. బట్ ఫ్లైట్ కూలి చనిపోయింది మాత్రం అది ఎవరో కొట్టిన దెబ్బ కాదు, అది సహజంగా జరిగిందే, ప్రకృతి వైపరీత్యంగా జరిగిందే. దాని నుంచి ఆ దెబ్బ నుంచి ఆయన క్రియేట్ చేసిన ఇది ఏదైతే ఉందో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టఫ్ అన్నాను చూడండి ఇంతకుముందు, జస్ట్ అంటే ఆయన దేనికి దానికి ఆ స్టఫ్ ఇవ్వడంలో మాత్రం సిద్ధహస్తులు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఒక స్టఫ్గా తయారు చేసి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం రియల్లీ గ్రేట్ బిజినెస్ మైండ్ ఖచ్చితంగా. అందుకే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సీఎం అయిపోతారో అని బట్టలు చించేసుకుని, ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ టు సే లైక్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్, అంటే అందరూ ఎక్కడ ఆయన సీఎం అయిపోతారోనని హడావుడి చేసేసి, అవ్వకూడదని కొందరు, అవ్వాలని కొందరు, రకరకాలుగా ఆయనకు అన్యాయం జరిగిపోయిందని కొందరు గొంతులు చించుకొని, అన్యాయం జరగలేదని ఇంకా గొంతులు చించుకొని, ఆయన్ని జస్ట్ 37-40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన్ని ఒక హీరో ప్రొజెక్షన్ ఇచ్చారు. ఎలాంటి హీరో అంటే ఒక డెమిగాడ్ లాంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. డెమిగాడ్ అంటే దైవాంశ సంభూతుడు, ఇలాంటి ప్రొజెక్షన్ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారి రీప్లేస్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది అన్నంత డెమిగాడ్ స్టేటస్ అనేది ఎవరిచ్చారు? ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, ప్రతిపక్ష పార్టీల కోసం ప్రతిరోజు గొంతు వినిపించి మేధావులు వీళ్ళే ఇచ్చారు. వీళ్ళు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థాయిలో నిలబెట్టారు. సో ఆయన ప్రతిరోజు ఏదో ఒక స్టఫ్ ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. ఆ స్టఫ్ని వండుకోవడంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఎలివేషన్ అనేది జరుగుతూ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టింది, నించోబెట్టింది, ముఖ్యమంత్రిని చేసింది, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని ఆ స్థాయిలో బిల్డ్ చేసింది ఎవరు అనేది నేను పేరు చెప్పను, కానీ మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళే. సేమ్ ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అంతే. దాంతోపాటు నేను ఇంతకుముందు ABC అని చెప్పాను కదా, ఈ ABCలో ఇదే పని అధికారంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉన్నవాళ్లే. నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ABC నెంబర్లు అనేది ఇంకాస్త బలంగా పెరిగినాయి. అంతకు ముందు జరిగిందే, రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో జరిగిందే, ఆ తర్వాత జరుగుతున్నదే. బట్ ఇది ABC జరగదు అని చెప్పడం మాత్రం అదో పెద్ద బూతు అని నేను చాలా స్పష్టంగా చెప్తా.